మహిళల రక్షణ కోసం నిర్భయ కంటే బలంగా పనిచేసే చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో దిశకు రూపకల్పన చేసింది. కేవలం 21 రోజుల్లో విచారణ పూర్తయి నిందితుడికి శిక్ష పడేలా చేయడం ప్రధాన ఉద్దేశంగా చట్టసభల్లో బిల్లులను ఆమోదించి కేంద్ర పరిశీలనకు తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఇది జరిగి ఏడాదిన్నర కావస్తోంది. కానీ నేటికి దిశ బిల్లులు చట్టంగా మారి అమల్లోకి రాలేదు. 1973కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించినందున చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఆ ప్రక్రియలో భాగంగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా సంబంధిత మంత్రిత్వ శాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ సమగ్ర వివరణలు కోరుతూ కేంద్రం మళ్లీ తిప్పి పంపిస్తోంది. ఏడాదిన్నరగా ఇదే తంతు. లేని చట్టం ద్వారా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టం, దిశ యాప్లు ఇవన్నీ కూడా దశ లేనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి ప్రజలను మభ్యపెట్టేసి ఇదిగో అని చెప్పేసి చిన్నపిల్లోడికి చందమామను చూపించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశాలని